ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది 'డాకు మహారాజ్' మూవీ నుంచి. సో, ట్రైలర్ రిలీజ్ టైం అయితే లాక్ అయిపోయింది. సో, ఎప్పుడో ఈరోజు అప్డేట్‌లు అయితే తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే 'నందమూరి బాలకృష్ణ' హీరోగా బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న 'డాకు మహారాజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అయిందనే చెప్పొచ్చు. ఇక పొంగల్‌కి జనవరి 12వ తేదీనైతే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'డాకు మహారాజ్' సినిమా ట్రైలర్‌ను జనవరి 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రస్తుతం డల్లాస్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ అంతా అక్కడ ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రైలర్‌ను విడుదల చేసి ఇండియాలోనూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారట. సో, అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇండియాలో జనవరి 5వ తారీఖు ఉదయం 8 గంటలు అవుతుంది. అందుకే అదే సమయంలో 'డాకు మహారాజ్' సినిమా ట్రైలర్‌ను జనవరి 5 ఉదయం 8 గంటల 39 నిమిషాలకైతే విడుదల చేయబోతున్నారు. అమెరికాలో విడుదలైన కొద్ది సమయం తర్వాత ఇండియాలో 'డాకు మహారాజ్' ట్రైలర్‌ని అయితే ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయం గురించి మూవీ యూనిట్ మొత్తం అధికారికంగా టైం, డేట్ ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న 'డాకు మహారాజ్' సినిమాతో బాబీ భారీ విజయాన్ని నందమూరి ఫ్యాన్స్‌కి ఇవ్వబోతున్నాడంట. ఇక వాల్తేరు వీరయ్య వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగా ఫ్యాన్స్‌కి అందించిన దర్శకుడు బాబీ ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్‌కి కూడా 'డాకు మహారాజ్' సినిమాతో అదే స్థాయిలో విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ మధ్యకాలంలో బాబీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయనే చెప్పొచ్చు. అంతేకాకుండా 'డాకు మహారాజ్' సినిమా ఫలితం విషయంలో కూడా ఆందోళన అస్సలు లేదంట. ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. వసూలు గురించి కూడా లెక్కంత అంటూ ఫ్యాన్స్ ధీమాతో కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ జోడీగా ప్రగ్యోత్ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, ఊర్వశి రౌతేలో ఒక మెయిన్ క్యారెక్టర్‌లో అయితే నటించింది. శ్రద్ధ శ్రీనాథ్ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారంట. ఇక బాబీ డియోల్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం ద్వారా బాలీవుడ్‌లోని ఈ సినిమా గురించి అంచనాలు పెరిగాయి. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా బాబీ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుందని చెప్తున్నారు. సో, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పోటీ తీవ్రంగా ఉన్నా కానీ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూలు 'డాకు మహారాజ్' అయితే కలెక్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో, ఇది ఈరోజు ఈ ట్రైలర్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.